మరణాత జాలాపుట్ట అనే ఏరియాకి వచ్చాము. నిజంగా ఈ తోటలో ఇవి చూస్తే బైబిల్లో సింధూర వనము అనే తోటలో అబ్రహాము గుడారములో కూర్చున్నాడు. కూర్చున్న చోటకి దేవుడు వచ్చాడు. నిజంగా అబ్రహాముతో సహవాసం చేశాడు. మనం కూడా సింధూర వనములో కూర్చున్నట్టుగా దేవుని సన్నిధిలో కూర్చుంటే మనతో కూడా దేవుడు సహవాసం చేస్తాడు. అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం తీసుకున్నాడు. చక్కగా అబ్రహామును దీవించాడు. చక్కగా అబ్రహామును ఆకాశ నక్షత్రాల వల్ల దీవించాడు. కనుక ఈ సింధూర వనంలో ఉన్నట్టుగా ఈ వృక్షఫలములు, లోయలు, చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా దేవుడు ఈ ప్రకృతిని, అందమైన ప్రకృతిని చేసినందుకు ఆయనకి ఎన్నో వందనాలు. ఈ ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు. మరణాత. ప్రైజ్ లార్డ్. వనకడిల్లి అనే ప్రాంతం వచ్చాము. మరి వీరు ఇక్కడ చక్కగా సేవా పరిచయం చేస్తూ ఉన్నారు. మరి వీరి కుటుంబానికి మేము ప్రార్థన చేస్తాము. ఇక్కడ అనేక మంది మరి రక్షణ లేని వారు, ప్రభువుని ఎరగని వారు కూడా చాలామంది ఉన్నారు. కనుక వీరికి ఉదయకాలం మందు మరి ప్రార్థన చేసి కొద్ది పరిచయం చేసి మేము వెళుతున్నాము. మరి వనకడిల్లి అనే ఒక ప్రాంతంలో ఇది దేవుని పక్షముగా ఇది నిలబడి చక్కగా ఈ సహోదరుడు మరి లక్ష్మి గారు, అక్క స్నేహ అనే బిడ్డలు మరి దేవుని పక్షంగా నిలబడి ఇక్కడ పరిచయం చేస్తున్నారు. కనుక వీరి కొరకు మీరు ఈ వీడియో చూసిన వారందరూ కూడా వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరి యొక్క పరిచర్య, వీరి యొక్క మందిరాలు, సేవను మీరు దీవించమని, అలాగే వీరి కొరకు మరి ప్రత్యేకమైన ప్రార్థన చేయమని మనం చేస్తున్నాము. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరణాత జాలపుట్ట అనే ప్రాంతంలో మరి మందిరం కట్టబడ్డది. కానీ ఎవరూ మందిరంలోకి రాకపోవటం వల్ల ఈ మందిరం మూత వేయబడ్డది. ఈ మందిరం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు రేపు లెక్క సమయం ముందు ప్రతి ఒక్కరిని లెక్కడితాడు. కనుక ఈ ప్రాంతవాసుల్ని నిలబెట్టినప్పుడు నా మందిరం కట్టాం కానీ మీరు రాలేదు అని దేవుడు వారి తీర్పులో తీసుకొస్తాడు. కనుక అలాగ తీర్పులోకి రాకుండా ఈ మందిరమును మరి తెరిచేలాగా అందరూ కూడా, చూసిన వారందరూ కూడా ప్రార్థన చేయవలసిందే మనం చేస్తూ ఉన్నాం. ఈ మందిరం ద్వారా అనేక బిడ్డలు రక్షించబడటానికి, ప్రభువుని తెలుసుకోవటానికి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ మరణాత.